మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము నవంబర్ నెల 10వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడింది, రండి మనము యెహోవా వెలుగులో నడుద్దాము. అవును, వాక్యము ఇలా తెలియజేస్తుంది. దేవుని మార్గంలో నడవటానికి మరియు ఆయన బోధలను అనుసరించడానికి ఆయన ప్రజలను ఆహ్వానిస్తున్నారు. యెరూషలేము, తానా యెరూషలేము అంటే యెరూషలేము అని ఇది దేవుని వాక్యము మరియు ధర్మశాస్త్రము బయలుదేరే ప్రదేశము అని సూచిస్తుంది. యాకోబు వంశస్థులారా, మనం యెహోవా వెలుగులో నడుద్దాం అని వాక్యము తెలియజేస్తుంది. వాక్యము దేవుని మార్గము. ఆ మార్గములో నడవాలని, వెలుగును అనుసరించాలని ప్రజలకు ఇచ్చే పిలుపు దేవుని పిలుపు. మరియు తానా యెరూషా అనేది పిలుపులను బలోపేతం చేసే ఒక గుర్తు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆయన మార్గములో, ఆయన వెలుగులో మనం నడుచులాగున మన బ్రతుకుని మార్చుకుందుముగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మార్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమందు తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యం నేస్తున్నాను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను, ఆర్ఎంపీ డాక్టర్లను, నర్సులను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. అలాగే వారికి జ్ఞానం ఇవ్వండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును, వారి కుటుంబంలో శాంతి సమాధానమును, కృపను, ఆశీర్వాదములను ఇవ్వండి. వారి సంఘాలను ఫలింపచేయండి. వారి సంఘ కాపర్లను దీవించండి, కాపాడండి. అలాగే అనేక చోట్లకు ప్రయాణాలు వారి పనుల నిమిత్తము, వారి ఉద్యోగాల నిమిత్తము, వారి అవసరాల నిమిత్తము ప్రయాణం చేస్తున్నారు ఎంతోమంది నా సోదరులు, నా సోదరిమణులు తండ్రి. వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి. ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి వారికి మీ కృపను దయచేయండి. మీ ఆశీర్వాదమును ఇవ్వండి. అలాగే యజమానులతో పనిచేసిన బిడ్డలకు జ్ఞానముగా పనిచేయడానికి, వారు చిన్న ఉద్యోగిగా నుంచి పెద్ద ఉద్యోగి వరకు వారందరికీ ఆరోగ్యమును, జ్ఞానమును, తెలివిని దయచేయండి. సహనమును, ఓర్పును దయచేసి విధేయ గల పనివారిగా వారిని నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క మార్గంలో నడిపిస్తారని, నీ పరిచయం చేస్తున్న సేవకులను ఆశీర్వదించి వారిని ఫలింపచేసి అభివృద్ధి పరుస్తారని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.